ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. పెన్ క్యాప్స్ కనుక ఇంట్లో ఎక్కువ కనుక ఉన్నాయి అనుకోండి, వాటిని అనవసరం అని చెప్పేసి పడేయకుండా ది బెస్ట్ యూజ్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేసాను. దీని బెస్ట్ చూసి మీరు ఖచ్చితంగా ది బెస్ట్ అని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా అయితే ఉన్నాయండి. పెన్నుల క్యాప్స్ని ఎలా యూజ్ చేయాలనేది అయితే ఇది కూడా ఖచ్చితంగా బెస్ట్ టిప్ అవుతుంది. పెన్ క్యాప్స్ 4 అయితే తీసేసుకున్నానండి. దాంతోపాటు మనకి ఐ స్టిక్స్ ఉంటాయి కదండి, ఐ స్టిక్స్కి ఈ విధంగా గ్లూ పెట్టి అంటించేసాను. దాని పెన్ క్యాప్స్ మీకు ఇంకా ఎక్కువ పొడవు కనుక స్టిక్స్ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ పొడవు కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ నాకు ఇంత ఐ స్టిక్స్ ఉన్నాయి కాబట్టి చిన్నగానే అంటించాను. సో 3 క్యాప్స్ తీసేసుకున్నా. మన కీస్ ఉంటాయి కదండి, ఏదైనా ఇంపార్టెంట్ కీ ఉంది అన్ని కీస్తో పాటు కలపకుండా స్పెషల్గా పెట్టాలనుకున్నప్పుడు ఈ విధంగా సపరేట్గా పెట్టేసుకోవచ్చు. లేదు అంటారా, కొంతమంది కీ చైన్ ఇంట్లో కనుక అవైలబుల్గా లేదు అనుకోండి, రూపాయి ఖర్చు పెట్టి మనకి బయట దాంట్లోనే ఎలాంటి అవసరం లేకుండా ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండానే ఇలాంటి కీ చైన్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఎవరికైనా యూస్ఫుల్గా బట్టి ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో పిల్లలకు కానీ పెద్దలు కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ సివియర్గా కాఫ్ వస్తూ ఉంటుంది కదండి. ఎన్ని మందులు వాడినా కానివ్వండి అసలు రిలీఫ్ ఏముండదు. అయితే చిన్నపిల్లలు చంటి పిల్లల్లో ముఖ్యంగా మార్నింగ్ టైంలో 3 ఆ టైంలో ఇంకా సివియర్గా ఎక్కువ జామున ఏదైతే తెల్లవారుజామున ఏదైతే ఉంటుందో అప్పుడు ఎక్కువగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ఈ సింపుల్ ట్రిక్ని ట్రై చేయండి. నేచురల్ పద్ధతులు కొంతమందికి అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దానికోసం అల్లం అంతా చెక్కు అంతా తీసేసే పెద్దవాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు అండి. పిల్లలు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ చెక్కు ఏదైతే ఉందో ఆ చెక్కు అంతా తీసేసేసి చాకు కొంచెం ఇలా పెట్టేసి కొంచెం గోరువెచ్చలు అయితే ఇంత అయితే చిన్నపిల్లలకి సరిపోతుందండి. కొంచెం పెద్దది కావాలంటే కూడా తీసేసుకోవచ్చు. ఈ విధంగా వేడి చేసిన తర్వాత కొంచెం మన చేత్తో పట్టుకొని చూడండి. కొంచెం వేడిగా లేదు అనుకోండి, పిల్లలకు ఒక సైడ్ బొగ్గగా పెట్టేసేసేయండి. పడుకునే అరగంట ముందు సైడ్ బొగ్గగా పెట్టేసేసి దాని జ్యూస్ ఏదైతే వస్తూ ఉంటుందో దాన్ని మింగేయమని చెప్పండి. దీనివల్ల ఏంటి, ఆ జ్యూస్ వల్ల ఆ డ్రై కాఫ్ ఏదో ఒకసారి ఊరికే దగ్గు ఎక్కువైపోతూ ఉంటుంది, ఫ్లమ్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా నైట్ అరగంట ముందు పెట్టేసుకుని ఆ జ్యూస్ కనుక తాగుతూ ఉన్నారే అనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇది న్యాచురలేనండి, ఒకసారి ట్రై చేసి రూపాయి ఖర్చు లేనిదే కదండి. మనం ఎన్నో సిరప్లు కొంటూ ఉంటాం. అయితే ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీకైతే వర్క్ అవుతుంది. ఇది పడుకునే ముందు వెంటనే తీసేసేయండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఓకే పెట్టేసుకోవచ్చులే కానివ్వండి, చిన్నపిల్లలు గొంతుకు అడ్డుపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నైట్ నిద్రలో. సో తీసేసేసి పడుకోబెట్టిన మీకు మంచి రిజల్ట్ అయితే ఉంది. ఐ హోప్ ఇదైతే నచ్చింది కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నాకు మోటివేషన్గా ఉంటుంది, వేరే వరకు కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సూపర్ క్లీనింగ్ లిక్విడ్ని అయితే తీసుకొచ్చేసాను. దానికోసం కొంచెం టూత్ పేస్ట్ అయితే వేసేసానండి ఒక స్ప్రే బాటిల్. దాంతోపాటే కొంచెం మనకి బేకింగ్ సోడా ఉంటుంది కదా, మనం కిచెన్లో వాడుతూ ఉంటాం కదండి, అలాగే బేకింగ్ సోడా కొంచెం, అలాగే కొంచెం వెనిగర్. ఈ రెండు కూడా మనకి క్లీనింగ్ పర్పస్ చాలా బాగా అయితే ఉపయోగం. వెనిగర్ కానివ్వండి, లేదు అంటారా కొంచెం మనకి బేకింగ్ సోడా రెండింటిని కలిపేసి టూత్ పేస్ట్ కూడా వేసేసాం కదా, మంచి వాసన వస్తూ ఉంటే ద సేమ్ టైం చాలా నీట్గా కూడా క్లీన్ అవుతుంది. ఈ గ్యాస్ కట్ ఉంటుంది కదండి, మనకి రెగ్యులర్గా క్లీన్ చేసుకోం కాబట్టి దీని లోపల ఏంటి అని అంటే గ్యాస్ కట్ మనకి ఊరికే బూజు పట్టినట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు కూడా ఏమవుతుందంటే బూజు ఎక్కువ అయిపోయి కూడా ఫంగస్ అనేది ఫామ్ అయిపోయి మనకి లోపల కూడా వెజిటేబుల్స్ కూడా త్వరగా కూలింగ్ అనేది అవ్వదు. అలా జరగకుండా ఉండాలి అంటే మీరు మంత్లీ వన్స్ లేదా 2-3 మంత్స్కి ఒక్కసారైనా సరే కానివ్వండి ఈ గ్యాస్ కట్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా వెనిగరు, అలాగే కొంచెం టూత్ పేస్ట్ మామూలు వెనిగరు అండ్ అలానే మీరు బేకింగ్ సోడా వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. నేనే పేస్ట్ ఎందుకు ఇస్తాను, కొంచెం మంచి వాసన కూడా వస్తూ ఉంటుందని చెప్పి ఒకసారి స్ప్రే చేసి ఆ ఎడ్జ్లో కొంచెం పోదు కాబట్టి మనం ఏంటంటే బ్రష్ ఉంటుందో టూత్ బ్రష్ వేసి క్లీన్ చేసి ఆ తర్వాత తడి అనేది లేకుండా పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి ఫంగస్ అనేది రిపీటెడ్గా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మన ఫ్రిడ్జ్ కూడా ఎక్కువ ఇయర్స్ అయితే వస్తుంది. అలా గ్యాస్ కట్కి ఫామ్ అవడం వల్ల ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ ఎక్కువ కరెంట్ కూడా వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రిడ్జ్ అనేది ఎక్కువ ఇయర్స్ అయితే మనకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బేకింగ్ సోడా అనేది తీసుకుని చెప్తున్నాను కదా, బేకింగ్ సోడా మనకి ఏదైనా సరే బ్యాడ్ స్మెల్ అనేది రిమూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం జెమ్స్ ఏమైనా ఉన్నాయి కానీ ఈజీగా చనిపోవడానికి బాగా ఉపయోగపడుతుందండి. అండ్ దీనికోసం కూడా తీసుకొచ్చాను. సోఫా పైన మనం రిపీటెడ్గా సోఫాల పైన కూర్చుంటూ ఉంటే కొన్ని చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు వాటర్ కూడా వంపేస్తూ ఉంటారు. సోఫాలను మనం రెగ్యులర్గా క్లీన్ చేయం కదా, వాషింగ్ మిషన్లో వేయడానికి కూడా మనకు కుదరదు కదా. అయితే దీనిపైన ఉన్న బ్యాడ్ స్మెల్ కానివ్వండి, తడి ఏదైనా ఉన్నా కానివ్వండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అని అనుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. బేకింగ్ సోడాని వేసేసేయండి. ఒక అరగంట పాటు సోఫాల పైన వేసేసి అలా వదిలేసేసేయండి. మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి మనకి మాపర్ లాంటిది ఉంటుంది కదండి, దాన్ని పెట్టేసేసి మొత్తం ఈ విధంగా అప్లై చేసేసి అసలు బేకింగ్ సోడా అనేది సోఫాల పైన లేకుండా తుడిచేసేసేయండి. ఏదైనా పాత క్లాత్ ఉంటుంది, పాత క్లాత్తో ఈ విధంగా తొడిపేసిన తర్వాత టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, మంచి వాసన వస్తూ ఉండాలి కాబట్టి టాల్కమ్ పౌడర్ వేసేసి
ఈ విధంగా దీంతోనే ఒకసారి మొత్తం కనుక అప్లై చేసేసాము అనుకోండి, మనకి మంచి వాసన వస్తూ ఉంటుంది. అలాగే ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సీజన్స్లో ఏంటంటే కొన్ని సీజన్లో వర్షాకాలంలో కానీ కొంచెం వింటర్ సీజన్లో కొన్ని స్మెల్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి, అలాగే మంచి వాసన వస్తూ ఉండాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఈ 2 పౌడర్లతో క్లీన్ చేస్తే చాలా నీట్గా అయితే ఉంటాయి సోఫాస్. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇలాంటి వర్క్ ఉన్నాయి అనుకోండి, వీటికి మనం పిల్స్ పెట్టేసుకొని పిన్నిస్ కనుక పెట్టాలనుకున్న చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే వర్క్ అనేది మనకి స్టోన్స్ ఉంటాయి కాబట్టి పిన్నిస్ అనేది అస్సలు దిగపడదు కదా. అలాంటప్పుడు మనం చేసేసామని ఎక్కువ ఫోర్స్ చేసేసాము అనుకోండి, మనకి శారీ పాడైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా మనకి ఈజీగా మనకి ఆ పిన్నిస్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. స్టీల్ది ఉంటుంది కదండి స్టీల్ టీ స్టైనర్ తీసుకొని ఈ విధంగా కనుక ఒకసారి 4-5 సార్లు రబ్ చేసామనుకోండి, మనకి పిన్నిస్ది ఏదైతే ఉంటుందో ఆ కోన్ అనేది చాలా షార్ప్గా అవుతుంది. కాబట్టి మనం శారీకి పెట్టుకున్నప్పుడు, లేదంటే జీన్స్ ప్యాంట్స్ కూడా కానివ్వండి, జీన్స్ క్లాత్ షర్ట్స్ కూడా కానివ్వండి, కొన్నిసార్లు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి టీ స్టైనర్తో కనుక పెట్టేసి ఆ తర్వాత కనుక పెట్టేసుకోవడానికి చాలా సింపుల్గా అయిపోతుంది. కొన్ని పట్టు చీరలు కూడా కొంచెం మనకి లేయర్ అనేది కొంచెం మందంగా ఉండడం, అప్పుడు కూడా పిన్నిస్ దిగపడదు కదా. దిగపడినా కూడా ఫోర్స్ చేసినా ఒక లేయర్ అనేది వస్తూ ఉంటుంది, ఒక దారం అనేది ఊడిపోయే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి టీ స్టైనర్తో కనుక పెట్టేసామనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. ఇలాంటి జీన్స్ క్లాతులు కూడా ఎప్పుడైనా సరిగా చెప్తున్నాను కదా, జీన్స్ టీ షర్ట్ కానివ్వండి, లేదంటే ప్యాంట్స్ కానీ పెట్టుకోవాలంటే సేమ్ ఈ విధంగా టీ స్టైనర్తో చేసాము అంటే ఈజీగా మన పిన్నిస్ అనేది దిగపడతాం. ఒకసారి ట్రై చేయండి ఎవరికి యూస్ఫుల్గా. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మన కిచెన్లో కౌంటర్ టాప్ అని ఈ విధంగా అన్నీ కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనం ప్రతి ఒక్కటి తీయాలి. ఎప్పుడైనా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవాలన్నప్పుడు 1 by 1 తీస్తూ ఉండాలి, మనకు పని ఎక్కువ అవుతుంది. అందులో ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళాలి, చాలా తక్కువ టైం ఉంటుంది కదా. అలాంటప్పుడు సింపుల్గా మనం క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఏదైనా అనవసరమైన బాక్స్ ఏదైనా దానిలో కనుక పెట్టేసామనుకోండి, మనం క్లీనింగ్ చేసుకునేటప్పుడు సింపుల్గా ఒక్కదాన్ని వెళ్ళే విధంగా పక్కన పెట్టేసేయచ్చు, సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే కొంచెం కష్టంగా ఉంది, పని తక్కువ చేసుకోవాలన్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బాటిల్స్ పైన ఈ విధంగా ఉంటుంది కదండి, బాటిల్స్ పైన దానిపైన మనం అది తీసుకొని చాలా వాటికి ఉపయోగించుకోవచ్చు అండి. అయితే ఇప్పుడు కూడా దీంతో కూడా బెస్ట్ టిప్ని అయితే తీసుకొచ్చేసాను. ఇది కూడా మన పిన్నిస్లు ఎక్కువ కనుక ఉన్నాయి, ముఖ్యంగా ఊర్లు కానివ్వండి, వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు శారీ పిన్స్ కనుక తీసుకెళ్ళి మళ్ళీ ఒక దగ్గర బ్యాగ్లో పెట్టేసుకుంటారు. ఇన్ కేస్ మీకు బాక్స్ కనుక అవైలబుల్ అలా కాకుండా ఈ విధంగా బాటిల్ ఉంటే చాలా పెట్టేసామనుకోండి, పైన అన్ని చాలా స్ట్రాంగ్ గా మనకి మీరు అబ్జర్వ్ చేసి చూస్తే అలా స్ట్రాంగ్ కానివ్వండి, ఏవైతే విధంగా పెట్టుకోవచ్చు. ఒకసారి చిన్న ఉంటాయి కదండి, ట్రై చేయండి. ఇలాంటి పిన్నిస్లు సేఫ్టీ పిన్స్ కానివ్వండి, ఇలాంటి టాప్స్ కానివ్వండి, ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ఈ టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.